హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంవత్సరం అయితే దేవి నవరాత్రుల పూజ అనేది 11 అవతారాలు అయితే అమ్మవారు అయితే దర్శనం అనేది ఇస్తారు. ఈ సంవత్సరం అనేది ఒక అవతారం అయితే ఎక్కువగా యాడ్ అనేది చేస్తున్నారు. అది ఏ అవతారం, అలాగే అమ్మవారు కూడా ఏ అవతారంలో మనకు దర్శనం అనేది ఇస్తారు. మంత్రాలు, అలాగే అలంకరణ, పూజా విధానం, ప్రసాదాలు, మూల నక్షత్రం ఏంటి, కలశ స్థాపన ఎప్పుడు చేసుకోవాలి, సరస్వతి పూజ ఎప్పుడు చేసుకోవాలి, అక్షరాభ్యాసం అనేది కూడా ఎప్పుడు చేసుకోవాలి, టైమింగ్స్ ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను. అందరికీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఓం శక్తి, పరాశక్తి, ఆదిశక్తి అయిన ఆ అమ్మవారైతే మహిషాసులు అనే రాక్షసులతో యుద్ధం చేసి చెడుపై మంచి గెలిచిన రోజుగా విజయదశమి అనేది పండగ అనేది జరుపుకుంటారు. ప్రాంతాల బట్టి అయితే మనకు అవతారాలు అనేవి చేంజ్ అవుతాయి. కనకదుర్గామాత అవతారాలు అనేవి వేరుగా ఉంటాయి. శ్రీశైలం బ్రహ్మాంబికాదేవి అలంకరణలు అనేవి కూడా వేరుగా ఉంటాయి. ఇదైతే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరైతే ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటారో ఆ ప్రాంతానికి సంబంధించిన అవతారం పూజ అనేది చేసుకోండి. నేను ఇక్కడైతే విజయ కనకదుర్గమాత యొక్క అవతారాలు అనేవి చెప్పబోతున్నాను. ఇవి శరన్నవరాత్రుల పూజ అనేది ప్రారంభం, అలాగే ముగింపు తేదీలు వచ్చేసి 2025 సంవత్సరం 22 తారీఖు సోమవారం పాడ్యం నుంచి మొదలుకొని 1 అక్టోబర్ బుధవారం వరకు అయితే నవమి అనేది వరకు కూడా మనం 10 రోజులైతే జరుపుకుంటాము. అక్టోబర్ 2 రోజున విజయదశమి అనేది పండగ అనేది జరుపుకుంటాము. దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అలంకరణ 2025 సెప్టెంబర్ 22 తారీఖున సోమవారం పాడ్యమి తిథి, ఉత్తర నక్షత్రం. ఈరోజు అఖండ దీపం కలశం అనేది స్థాపన చేసుకోవాలి. కలశ స్థాపన శుభ సమయం అనేది వచ్చేసి 6:30 నుంచి ఉదయం 7:29 వరకు అయితే ఉంది. అలాగే ఉదయం అంత పొద్దున్నే చేసుకోలేని వాళ్ళు 9 నుంచి 10:29 వరకు అయితే ఉదయం పూట అయితే చేసుకోవచ్చు ఈ కలశం అనేది. అలాగే సాయంత్రం సమయంలో కూడా చేసుకోవచ్చు. ఉదయం కుదరని వాళ్ళు ఉంటారు కదా, సాయంత్రం కూడా చేసుకోవచ్చు. సాయంత్రం టైమింగ్ వచ్చేసి 4:23 నుంచి అయితే 7:10 వరకు అయితే కలశ స్థాపన అనేది చేసుకోవచ్చు. మొదటి రోజు అలంకరణ వచ్చేసి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ అయితే అవతారం అనేది మనకు దర్శనం ఇస్తారు. లేదా గులాబీ రంగు చీరతో మనకు దర్శనం అనేది ఇస్తారు. ఎర్ర మందారాలు, గులాబీ పూలతో అయితే పూజ చేస్తే చాలా మంచిది. తుమ్మి పూలతో పూజ చేసినా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. బెల్లం పరమాన్నం అనేది మనకు అమ్మవారికి అయితే పెట్టండి. అలాగే బాల స్తోత్రాలు, అలాగే అష్టోత్తరాలు కూడా చదవండి. అలా చదవలేని వాళ్ళు ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవ్యే నమః అనే మంత్రం కూడా చదువుకోండి. ఇలా చదువుకోవడం వల్ల మనకు సంతానం అనేది కలుగుతుంది. అలాగే సిద్ధి బుద్ధి కూడా కలుగుతుంది. మనం అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఆ రోజైతే దానం అనేది రవిక గుడ్డలు, బ్లౌజ్ పీసెస్ అయితే దానం అయితే చెయ్యండి ఫ్రెండ్స్. అలాగే చల్లని వస్తువులు అనేవి కూడా తీసుకోవద్దు ఈ మొదటి రోజు అయితే. రెండవ రోజు అలంకరణ వచ్చేసి 2025 సెప్టెంబర్ 23 మంగళవారం అనేది. తిథి వచ్చేసి విధియ తిథి, హస్త నక్షత్రం అనేది ఉంటుంది. శ్రీ గాయత్రి అమ్మవారైతే మనకు దర్శనం అనేది ఇస్తారు. నారింజ రంగు చీర లేదా కనకాంబరాల చీరతో మనకైతే దర్శనం అనేది ఇస్తారు. తామర పూలతో, కల్వ పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. ప్రసాదం వచ్చేసి నిమ్మకాయతో పులిహోర అనేది చేసుకోవాలి. మంత్రం వచ్చేసి గాయత్రి స్తోత్రాలు లేదా కవచమైన చదువుకోవాలి. లేదా ఓం శ్రీ గాయత్రి నమః అనే మంత్రం కూడా జపం చేసుకోండి. ఈరోజు దానం వచ్చేసి ఎర్రటి గాజులు అయితే దానం చేసుకోండి. నిషేధం వచ్చేసి వంకాయనైతే నిషేధం చేయండి. ఈరోజైతే వంకాయ అనేది తినకూడదు. 2025 సంవత్సరం సెప్టెంబర్ 24 తేదీన బుధవారం రోజైతే తదియ తిథి, చిత్ర నక్షత్రం. శ్రీ అన్నపూర్ణాదేవి అయితే మనకు అలంకరణ అయితే ఇస్తారు. గంధం రంగు చీరతో మనకు దర్శనం అనేది ఇస్తారు. మల్లెపూలు, అలాగే పొగడ పూలు అనేది మనం పెట్టుకుంటే చాలా మంచిది. ప్రసాదం వచ్చేసి దద్దోజనం, కట్టె పొంగల్ అనేది పెడితే చాలా మంచిది. పరమాన్నం, కొబ్బరన్నం, ఇలా గారెలు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. మంత్రం వచ్చేసి ఓం శ్రీ అన్నపూర్ణే దివ్యే నమః అంటూ మనం మంత్రం అయితే జపం చేసుకోవాలి. ఈ ఒక్క మంత్రం చదువుకున్నా సరిపోతుంది. లేదా
అన్నపూర్ణ అష్టోత్తకం అయితే చదువుకున్నా కూడా చాలా మంచిది. ఇలా అన్నపూర్ణాదేవిని మనం ఆరాధన చేసుకోవడం వల్ల, మనం పూజ చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది. అలాగే ధనధాన్యాలు కూడా కలుగుతాయి. మనకు అన్నంకి లోటు అనేది ఉండదు. ఈరోజు మనం అన్నదానం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే నిషేధం వచ్చేసి తరిగిన వస్తువులు అయితే ఏమి కూడా మనం యూజ్ చేయకూడదు. 4వ రోజు అవతరణ వచ్చేసి సెప్టెంబర్ 25, 2025 సంవత్సరంలో చవితి తిథి, స్వాతి నక్షత్రం అయితే ఉంటుంది. ఈ రోజు అయితే ఒక తిథి అనేది వృద్ధి అనేది చెందుతుంది అని చెప్పాము కదా, అదే ఈ చవితి తిథి అనేది. ఇది 2 రోజులు అయితే వస్తుంది. ఒక రోజు అనేది మనకు ఒక అమ్మవారు అయితే అవతారం అనేది ఎక్కువగా చేర్చబడుతుంది ఈరోజు. ఆ అమ్మవారు పేరు వచ్చేసి శ్రీ కాత్యాయని దేవి. పసుపు రంగు అలాగే ఎరుపు రంగు చీరలో అయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. మందార పూలు, మల్లెపూలతో మనమైతే పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి నైవేద్యాలు వచ్చేసి పాయసం, పరమాన్నం, రవ్వ కేసరి ఇలా ఇవైతే ప్రసాదాలుగా పెట్టుకోవచ్చు. కాత్యాయని స్తోత్రాలు లేదా అష్టోత్తరాలు అయితే చదువుకుంటే చాలా మంచిది. అలా చదువుకోలేని వాళ్ళు మంత్రం ఓం శ్రీ కాత్యాయి దేవ్యేహే నమః అంటూ ఇలా మంత్రం కూడా జపం చేసుకోవాలి. ఇలా కాత్యాయి దేవిని మనం పూజ చేసుకోవడం వల్ల ధైర్యం అలాగే విశ్వాసం అనేది కలుగుతుంది, విజయం కూడా కలుగుతుంది. శీఘ్ర వివాహం అనేది వివాహం అనేది లేట్ అయిన వాళ్ళ కోరుకున్న వారితో అయితే వివాహం అనేది జరుగుతుంది. ఈరోజు అయితే ఉలువలు అలాగే ఎరుపు బూడిద బట్టలు అయితే దానం చేస్తే కూడా చాలా మంచిది. 5వ రోజు అలంకరణ వచ్చేసి 2025 సెప్టెంబర్ 26వ తేదీన శుక్రవారం అయితే చవితి తిథి అనేది వస్తుంది. తిథి అనేది 2 రోజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. విశాఖ నక్షత్రం. అలాగే ఈరోజు అమ్మవారైతే శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం అయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. గులాబీ రంగు చీరతో అయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. గులాబీ పూలతో అలాగే కలువ పూలతో, తామర పూలతో అనేది మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. నైవేద్యం వచ్చేసి క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరి పెట్టాలి. అలాగే మంత్రం వచ్చేసి లక్ష్మీ స్తోత్రాలు అలాగే అష్టోత్తరాలు చదువుకున్నా కూడా చాలా మంచిది. అలా చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యేహే నమః అంటూ ఈ మంత్రం జపం చేసుకున్నా కూడా చాలా మంచిది. ఈరోజు మనకు పేదవారికి అయితే మనం దానం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈరోజైతే ఉల్లిపాయ అనేది నిషేధం అనేది చేసుకోవాలి. ఈరోజు ఉల్లిపాయ అనేది అస్సలు తినకూడదు ఫ్రెండ్స్. 6వ రోజు అలంకరణ వచ్చేసి 2025 సెప్టెంబర్ 27వ తేదీన శనివారం రోజైతే పంచమి తిథి అయితే వస్తుంది. అనురాధ నక్షత్రం. ఈరోజైతే శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అయితే అలంకరణ అయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. బంగారు రంగు చీరలో అయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. ఎర్రని పూలతో, గులాబీ పూలతో మనం ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. పులిహోర, పాయసం, పరమాన్నం, బెల్లం గారెలు అలాగే అల్లం గారెలు కూడా చేసుకున్నా కూడా చాలా మంచిది. ఈరోజు లలిత సహస్రనామాలు చదువుకున్నా కూడా చాలా మంచిది. శ్రీ లలిత సహస్రనామాలు చదువుకోలేని వాళ్ళు కింద ఈ మంత్రం అయితే కూడా జపం చేసుకోండి. శ్రీ లలిత దేవిహే నమః అంటూ ఈ మంత్రం కూడా జపం చేసుకోండి. ఇలా జపం చేసుకోవడం వల్ల మనకు అఖండ కీర్తి అనేది లభిస్తుంది. అలాగే సహస్రనామాలు కూడా పుస్తకాలు కూడా చదువుకున్నా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఈరోజు ఉసిరి అయితే నిషేధం అయితే చేసుకోవాలి. ఉసిరిని అయితే అసలు తినకూడదు. 7వ అవతారం వచ్చేసి మనకు ఆదివారం రోజున సెప్టెంబర్ 28, 2025 సంవత్సరంలో అయితే మనకు షష్ఠి తిథి అనేది వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. ఈరోజు అయితే శ్రీ మహాచండీ దేవిగా మనకు అవతారం అనేది ఇస్తారు. పసుపు లేదా బంగారు రంగు చీరలో అయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. ఈరోజు ఎల్లో కలర్ పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎల్లో కలర్ పూలు అయితే చాలా ఉంటాయి కదా, వాటితో అయితే చేసుకోవాలి. ఎల్లో కలర్ చామంతి పూలు ఇలా ఈ విధంగా అయితే ఎల్లో కలర్లో ఉన్న పూలు అయితే మనం పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది. కట్టె పొంగలి అలాగే చలిమిడి, వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మహాచండీ స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ మహాచండీ స్తోత్రాలు కూడా ఉంటాయి కదా, మంగళ చండీ స్తోత్రాలు కూడా ఉంటాయి కదా, వీటిని అయితే మనం జపం చేసుకున్నా కూడా చాలా మంచిది. ఇలా జపం చేసుకోవడం వల్ల మనకు శత్రుపీడ అనేది కూడా తొలగుతుంది. ఈరోజు అయితే మనం దానం అనేది స్వయం పాకం దానం చేసుకున్నా చాలా మంచిది. దక్షిణ తాంబూలం అనేది మనకు అయ్యవార్లకు కూడా ఇస్తే చాలా మంచిది. దక్షిణ తాంబూలం అనేది
8వ రోజు అలంకరణ వచ్చేసి మనకు 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 29 తేదీన అయితే మనకు 8వ రోజు అలంకరణ వచ్చేసి 2025 సెప్టెంబర్ 29వ తేదీన సోమవారం రోజున అయితే సప్తమి తిథి అయితే వస్తుంది. మూల నక్షత్రం శ్రీ సరస్వతీ దేవి. అలాగే ఈరోజు చిన్నపిల్లలకి మనము సరస్వతీ దేవి పూజ చేయించినా కూడా చాలా మంచిది. అలాగే అక్షరాభ్యాసం చేయించుకున్నా కూడా చాలా మంచిది. ఉదయం అయితే మనకు 9 గంటల నుంచి 9:50 వరకు అయితే కూడా చేసుకోవచ్చు. అంత పొద్దున అయితే చేసుకోలేని వాళ్ళు 11:35 నుంచి 12:25 వరకు అయితే ఈ మధ్య టైంలో అయితే పూజ చేసుకున్న చాలా మంచిది. ఈరోజు తెలుపు రంగు చీరలో అయితే మనకు అమ్మవారు అయితే దర్శనమిస్తారు. తెల్ల పూలతో మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మారేడు దళాలతో చేసుకున్నా కూడా చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి నైవేద్యం వచ్చేసి దద్దోజనం పరమాన్నం చేసుకుంటే చాలా మంచిది. సరస్వతీదేవి అష్టోత్తరాలు అలాగే సరస్వతీదేవి శ్లోకాలు చదువుకున్నా కూడా చాలా మంచిది. పిల్లలతో అయితే శ్లోకాలు చదివిస్తున్నా కూడా చాలా మంచిది. అలా శ్లోకాలు మంత్రాలు అయితే జపం చేసుకోలేని వాళ్ళు, అష్టోత్తరాలు చదువుకోలేని వాళ్ళు ఈ ఒక్క మంత్రం అయితే జపం చేసుకోండి. ఓం సరస్వతీ దేవి హే నమః అంటూ ఈ మంత్రం అయితే జపం చేసుకోండి. మనకు అఖండ విద్యాప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే మనం ఈరోజైతే దానం అనేది పుస్తకాలు దానం చేసుకుంటే చాలా మంచిది. దానం అనేది ఈరోజు లేని వాళ్ళకు, చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే పుస్తకాలు అనేది దానం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈరోజు పులుపు అనేది అస్సలు తినకూడదు. ఈరోజు పులుపు అనేది నిషేధం చేయాలి. 9వ రోజు అలంకరణ వచ్చేసి 2025 సెప్టెంబర్ 30 తారీఖు మంగళవారం అయితే శ్రీ దుర్గాదేవి అలంకరణ అయితే ఇస్తారు. అష్టమి తిథి అయితే ఉంటుంది. ఈరోజు దుర్గాష్టమి అని కూడా అంటారు. పూర్వాషాఢ నక్షత్రం. ఎరుపు రంగు చీరలో అయితే మనకు అమ్మవారు దర్శనం అనేది ఇస్తారు. ఎర్రటి పూలతో మనం అలాగే మందారం పూలతో కూడా మనం అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. బెల్లం అన్నం కదంబం కూడా మనం నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు. ఈరోజు మంత్రాలు వచ్చేసి దుమ్ దుర్గాయే హే నమః అంటూ ఈ మంత్రాలు అయితే జపం చేసుకోవాలి. ఈరోజు దుర్గాదేవిని మనం ఆరాధన చేసుకోవడం వల్ల, పూజ చేసుకోవడం వల్ల విజయం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు మనం దానం అనేది ఎర్రని చీర అయితే దానం చేస్తే చాలా మంచిది. నిషేధం వచ్చేసి మనకి ఇష్టమైన వస్తువులు ఏవైనా కూడా మనం ఈరోజైతే నిషేధించాలి. ఈరోజైతే మనకు విజయం అనేది కలుగుతుంది. ఈరోజు అమ్మవారిని ఇలా పూజ చేసుకోవడం వల్ల 10వ రోజు ఇదే ఆఖరి రోజు 2025 సెప్టెంబర్ 1 బుధవారం రోజున అయితే వస్తుంది. తిథి అయితే నవమి తిథి అయితే ఉంటుంది. మహార్నవమి అని అంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు శ్రీ మహిషాసురమర్దిని అనేది అమ్మవారు మనకు దర్శనం అనేది ఇస్తారు. నీలిరంగు చీరలో అయితే మనకు దర్శనం అనేది కలుగుతుంది. నల్ల కలువలు అలాగే శంఖం పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈరోజు మహిషాసురమర్దిని యొక్క సూత్రాలు అలాగే ఓం శ్రీ మహిషాసురమర్దిని దేవి హే నమః అంటూ మనం పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. ఈ మంత్రం జపం చేసుకున్నా కూడా స్వయంపాకం అనేది దానం అనేది ఇచ్చుకోవాలి. ఈరోజు నిషేధం వచ్చేసి రాత్రి భోజనం అనేది చేయకూడదు. ఈరోజు ఇలా పూజ చేసుకోవడం వల్ల మనకు ధైర్యం అలాగే విజయం అనేది కూడా కలుగుతుంది. ఇలా 10 సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుంది ఫ్రెండ్స్. 2016 సంవత్సరంలో వచ్చింది, మళ్ళీ 2025 సంవత్సరంలో వచ్చింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ ఒక అవతారం అనేది ఆడ అనేది అవుతుంది, వృద్ధి చెందుతుంది తిథి అనేది కూడా. ఇలా ఈ విధంగా తిథి అనేది వృద్ధి చెందడం వల్ల మనకు ఒక అవతారం అనేది కూడా యాడ్ అనేది అవుతుంది. ఇలా 11 అవతారాలు అయితే మనకు పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా మంచి అనేది జరుగుతుంది. 11వ రోజు వచ్చేసి అమ్మవారి అలంకరణ వచ్చేసి ఈరోజైతే 11వ రోజు అలంకరణ వచ్చేసి 2025 అక్టోబర్ 2వ తేదీన గురువారం అయితే దశమి తిథి అయితే వస్తుంది. దీన్నే విజయదశమి అని అంటారు. ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం అనేది ఉంటుంది. ఈరోజైతే అమ్మవారి శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క అలంకరణలో అయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. ఆకుపచ్చ రంగు చీరలో అయితే దర్శనం అనేది ఇస్తారు. ఈరోజైతే మనకు ఎర్రటి పుష్పాలతో మనము సుగంధహారిత పువ్వులైన మంచి సువాసన జల్లే పుష్పాలతో అలంకరణ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజైతే పులిహోర అనేది నైవేద్యం పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈరోజు భోజనం అనేది అన్ని రకాలుగా ప్రసాదాలు మనం ఈ 9 రోజులైతే ఏ ప్రసాదాలు చేసుకున్నామో అన్ని ప్రసాదాలు కూడా మనకు తోచినన్ని ప్రసాదాలు అయితే చేసి పెట్టినా కూడా చాలా మంచిది. ఈరోజైతే రాజరాజేశ్వరి యొక్క మనం అష్టకం చదువుకున్నా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అలా చదువుకోలేని వాళ్ళు, అష్టోత్తరం చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ
రాజరాజేశ్వరి దేవిహే నమః అంటూ మంత్రం కూడా జపం చేసుకోవాలి. ఈరోజు ఇలా జపం చేసుకోవడం వల్ల ఇలా రాజరాజేశ్వరి దేవిని మనం కొలుచుకోవడం వల్ల మనకు శక్తి అనేది కలుగుతుంది. అలాగే సౌభాగ్యం కూడా కలుగుతుంది. ఈరోజైతే పూలమాల అనేది దానం చేసినా కూడా చాలా మంచిది. ఇలా దానం చేసుకోవడం వల్ల మనకు అనుకున్న పనులు అనేవి కూడా జరుగుతాయి. నిషేధం వచ్చేసి గుమ్మడికాయ అనేది నిషేధం. ఈరోజైతే పీఠం అనేది కూడా కదుపుకోవచ్చు, ఉద్వాసం అనేది చేసుకోవచ్చు. ఉదయం పూజ చేసుకొని సాయంత్రం సమయంలో కూడా మనం పీట అనేది కదుపుకోవచ్చు. 4 గంటల నుంచి 5:30 లోపైతే మనం పీట అనేది ఉద్వాసం అనేది చెప్పుకోవచ్చు. అలా కుదరని వాళ్ళు సాయంత్రం వేళ ఉదయమే చేసుకునే వాళ్ళు అయితే ఉదయం పూజ అనేది చేసుకొని 11 గంటల నుంచి 12:30 లోపల అయితే మనం పీఠం అనేది కూడా కదుపుకోవచ్చు, ఉద్వాసం అనేది కూడా చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకోవడం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం అనేది కూడా పొందవచ్చు. మనకు పూజకు కావాల్సిన పువ్వులు అలాగే ప్రసాదాలు అనేవి మనకు అందుబాటులో ఉన్నా ఆ పూలతో అలాగే మనకు ఏ ప్రసాదం అయితే చేసుకోగలమో ఆ ప్రసాదాలు అయితే చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారిని అయితే కూడా మనం పూజ అనేది కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా అయితే 11 రోజులు కూడా మనం మంచి భక్తితో అయితే మనం పూజ అనేది చేసుకోవాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తేనంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. పూజ అనేది మీరు ఏ రోజు ఎన్ని అవతారాలు అలాగే ఏ అలంకరణలు అనేది చేసుకున్నారు అనేది కూడా మనకు కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి పూజ సంబంధిత విషయాలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.